సో హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ అకాడమీ. మనం ఈరోజు ట్రిగ్నోమెట్రీ గురించి మాట్లాడబోతున్నాం. సో ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ది యాంగిల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రిగ్నోమెట్రీలో అండర్స్టాండ్ చేసుకోవాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, ఏబిసి. సో ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్, దీని కింద అడ్జసెంట్. ఈ రెండింటిని స్క్వేర్ ప్లస్ చేస్తే వచ్చేది హైపోటెన్యూస్. సో పైథాగరస్ థీరం ప్రకారం ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. పైథాగరస్ థీరం మనకి ఇది చెప్పింది. సో దీంతో మనకి ఏం ఉపయోగం అంటే మెయిన్ 3 రేషియోస్ కావాలి. సైన్ థీటా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఏంటి? అడ్జసెంట్ బై hypotenuse. tan theta sin theta by cos theta. Hypotenuse cancel, opposite by adjacent. So these are the 3 important ratios of trigonometry. So for example 2,3 4,3 వచ్చిందంటే మీకు అర్థమైపోయి ఇక్కడ 5 వచ్చింది. హైపోటెనస్ అనేది 5, ఆపోజిట్ అనేది 4, అడ్జసెంట్ అనేది 3. సో సైన్ సి ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ 4/5. కాస్ సి ఈక్వల్స్ టు adjacent by hypotenuse 3/5. tan c equals to opposite by adjacent 4/3. సో ఇప్పుడు sin a అంటే ఏంటి? sin a మనం sin a కనిపెట్టాలంటే ఈ యాంగిల్ నుంచి చూసుకోవాలి. ఈ యాంగిల్కి ఇదేంటి? ఆపోజిట్, ఇది adjacent, ఇది హైపోటెనస్. అంటే sin a అనేది 3/5. cos c చెప్పండి. cos c అడిగేశారు. cos b అనేది అప్పుడు దానికి ఇది ఆపోజిట్ అయింది. ట్రయాంగిల్ తిప్పి చూసుకోవాలి. cos b చెప్పండి. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ చేయాలంటే సైన్ థీటా వాల్యూస్ అంటే సైన్ 60 వాల్యూస్, సైన్ 30 వాల్యూస్, tan 45 వాల్యూస్, cot 45 వాల్యూస్ ఏమి తెలిసి ఉండాలి. సో దానికి మీకు ఎన్ని చేయాలంటే సైన్ థీటా, కాస్ థీటా ఈ రెండు తెలిస్తే చాలు. చెప్తా. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. sin 0 degrees ఎంత? 0. sin 30 1/2. sin 45 1/√2. sin 60 √3/2. sin 90 1. దీనికి ఆపోజిట్ ఇక్కడ నుంచి రండి. cos theta, cos 0 1, cos 30 √3/2, cos 45 1/√2, cos 30 1/2, cos 90 0. ఆపోజిట్ చేస్తే సరిపోయింది. సో ఇప్పుడు వీటిలో నుంచి tan థీటా, cot థీటా, cosecant థీటా, secant థీటా తీద్దాం. tan థీటా అంటే ఫార్ములా sin థీటా బై cos థీటా. cot థీటా అంటే ఫార్ములా cos థీటా బై sin థీటా or 1/tan theta. Next cosecant theta 1/sin theta. secant theta 1/cos theta. Clear?
ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ ఉంటాయి. sin square theta plus cos square theta is equals to 1. Cosecant square theta minus tan square theta equals to 1. Secant square theta minus cot square theta is equals to 1. These 3 identities గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఫార్ములాస్ sin a plus b equals to sin a cos b plus cos a sin b. Cos a plus b cos a cos b minus sin a sin b. Sin a minus b sin a cos b minus cos a sin b. Cos a minus b cos a cos b plus sin a sin b. ఈ గుర్తుండాలి. సో ఇప్పుడు sin 2x వాల్యూ ఏంటి? sin 2x వాల్యూ అనేది 2 sin x cos x. చెప్తా. sin 2x అంటే x plus x అని రాసుకోవచ్చుగా. అప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. sin x cos x plus cos x sin x అంటే 2 sin x cos x ఏగా. హియర్ సో ఇప్పుడు cos 2x మీరు చేయండి. sin 2x చెప్పాను కదా. sin x అంటే ఏంటి? sin 2x by 2ఏగా. అంటే దాన్ని మనం 2 sin x by 2 into cos x by 2 అని రాయొచ్చు కదా. tan cot కూడా చెప్తాను. tan a plus b tan a plus b tan a plus tan b by 1 minus tan a tan b. tan a minus b tan a minus tan b by 1 minus tan a tan b. Sorry, 1 plus tan a tan b. cot a plus b అంటే 1 by tan a plus b కదా. అంటే 1 by tan a plus b అట్లా రాయకూడదులే. దీనికి సపరేట్ చెప్తా. ఈక్వల్స్ టు 1 ప్లస్ cot a cot b by cot a cot b మైనస్ అనుకుంటా. cot a